తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కొత్త అధ్యక్షుడు ఎవరు? టీటీడీ చైర్మన్గా ఎవరు నియమితులు కాబోతున్నారు? చంద్రబాబు మనసులో ఎవరున్నారు? ఇవన్నీ కొంతసేపు పక్కన పెడితే ఈసారి కోట్లాది మంది హిందువులు కోరుకునేది ఏంటంటే ఈసారి టీటీడీ చైర్మన్ అయ్యేటువంటి వ్యక్తి సనాతన ధర్మాన్ని, ఆలయాల పవిత్రతను, హిందువుల గౌరవాన్ని కాపాడేటువంటి ధర్మసాధకులు కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళలో ఈ నలుగురు పేర్లు చాలా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొదటగా కాకినాడ శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద గారు టీటీడీ చైర్మన్ అయితే ఆలయాల పవిత్రత అలాగే హిందూ ధర్మానికి రక్షకుడుగా ఉంటుందని చెప్పేసి చాలామంది భక్తులైతే విశ్వసిస్తున్నారు. ఇక మాధవీలత గారు సనాతన ధర్మానికి, హిందూ సంప్రదాయానికి, ఆలయాల పవిత్రతకు రక్షణగా నిలుస్తారు కాబట్టి ఆవిడ టీటీడీ చైర్మన్ కావాలని కోరుకుంటున్నారు. ఇక రాధా మనోహర్ దాస్ గారు, ఈయన కూడా హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి, ఆలయాల పవిత్రతకు పెట్టింది పేరు. ఈయన టీటీడీ చైర్మన్ అయితే టీటీడీలో ఆ అవకతవకలన్నీ మాయమవుతాయి. ఇక గరికపాటి నరసింహారావు గారు, ఈయన టీటీడీ చైర్మన్ అయితే ఆలయాలకు రక్షణగా ఉంటుందని భక్తుల అభిప్రాయం.